మీరు సంతోషంగా ఉన్నట్టయితే మీ కోరికలకి అనుగుణంగా ఉన్న భవిష్యత్తునే మీరు నిర్మించుకుంటున్నారన్నమాట. అదే మీరు బాధపడుతూ ఉన్నట్టయితే మీ కోరికలకి అనుగుణంగా లేని భవిష్యత్తుని నిర్మించుకుంటున్నారని అర్థం. మీరు మీ రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నంతసేపు ఆకర్షణ సిద్ధాంతం అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది. మనం ఆలోచించే ప్రతిదీ, భావాల రూపంలో అనుభవించే ప్రతిదీ మన భవిష్యత్తుని సృష్టిస్తుంది. మీకు ఆందోళనతోనో భయంగానో ఉన్నప్పుడు రోజంతా మీరు అలాంటి భావాలనే మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారని అనుకోవాలి. మీకు సంతోషంగా ఉన్నప్పుడు మీరు మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. మీరు సరైన దారిలోనే ఉన్నారు. ఒక బలమైన ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తున్నారు. అది మరిన్ని మంచి విషయాలని మీ వైపుకి ఆకర్షించడం వల్ల మీరు మరింత సంతోషాన్ని అనుభవిస్తారు. మీరు ఆనందంగా ఉన్న క్షణాలను సొంతం చేసుకోండి. వాటి నుంచి లాభం పొందండి. మీరు సంతోషంగా ఉండడం వల్ల మరిన్ని మంచి విషయాలని బలంగా ఆకర్షిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. రండి, మరో అడుగు ముందుకు పోదాం. నిజానికి మీ భావాల రూపంలో మీరేం ఆలోచిస్తున్నారన్న సందేశాన్ని ఈ విశ్వం మీకు అందించడం కానీ చేయడం లేదు కదా. మనం అనుభూతులు, మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా, మనం సరైన దిశలో పయనిస్తున్నామా లేదా అనే విషయాల్లో మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం. మీలోని ఆలోచనలు ప్రతి దానిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఏ విషయం గురించైనా మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది. ఆ ఆలోచన దానితో సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీకి అయస్కాంతంలా అతుక్కుపోతుంది. తర్వాత కొద్ది సెకండ్లలోనే ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు రీడింగ్ను మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది. మరోలా చెప్పాలంటే మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్న సమాచారాన్ని విశ్వం మీ ఆలోచనల ద్వారా తిరిగి మీకు అందజేస్తుంది. మీ భావనలే మీ ఫీడ్బ్యాక్ మెకానిజం. మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు అని అది విశ్వం నుంచి వెనక్కి వస్తున్న సందేశం. అలాగే మీరు బాధపడుతున్నట్టయితే విశ్వం నుంచి మీకు అందే సందేశం మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని చెబుతుంది. అందుకే మీరు బాధపడుతున్నప్పుడు అది విశ్వం మీకు పంపే సందేశం. ఆ సందేశం మీకు ఏం చెబుతుందంటే, జాగ్రత్త, నీ ఆలోచన సరళిని వెంటనే మార్చుకో. వ్యతిరేకార్థగా ఫ్రీక్వెన్సీ రికార్డ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీని మార్చు, త్వరలో అది బయటపడుతుంది. జాగ్రత్త, ఈసారి మీరు బాధపడుతున్నప్పుడు, వ్యతిరేక భావాలు మీలో తలెత్తుతున్నప్పుడు విశ్వం నుంచి మీకు అందుతున్న సంకేతాన్ని వినండి. ఆ క్షణంలో మీ దగ్గరికి వద్దామనుకున్న మంచిని మీరు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మీరు వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. మీ ఆలోచనలని మార్చుకొని ఏవైనా మంచి ఆలోచనలు చేయండి. మనసులో మంచి భావాలు కలగడం మొదలు పెడితే మీరు కొత్త ఫ్రీక్వెన్సీకి మారడమే దానికి కారణమని మీరు తెలుసుకుంటారు. అందుకే విశ్వం మంచి ఆలోచనలని మీ దగ్గరికి పంపి దాన్ని రూఢి చేస్తుంది. మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతుంది తప్ప మీరు ఆలోచిస్తున్నది కాదు. అందుకే ఎవరైనా నిద్రలేస్తూనే అడుగులు తడబడి తమ బొటన వేలికి దెబ్బ తగిలించుకుంటే ఇక ఆ రోజంతా వాళ్ళకి అలాగే బాధపడుతూనే గడుస్తుంది. చాలా సులభంగా తమ భావాలని మరోవైపుకి మళ్లించవచ్చని, అప్పుడు ఆ రోజంతా తమ జీవితమంతా ఆనందంగా గడుస్తూనే వాళ్ళు ఆలోచించలేదు. మీ రోజు ఆనందంగా మొదలై రోజంతా అలా ఆనందంగానే గడిస్తే మీరు ఇంకేది మీ ఆనందాన్ని పాడు చేయకుండా చూసుకోగలిగితే మీరు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ ఆనందాన్ని నిలిపి ఉంచే మనుషులని, పరిస్థితులని మీ వైపుకి ఆకర్షించుకుంటారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఏది సరిగా జరగకపోవడమే పరిస్థితిని మనమందరం ఎదుర్కొనే ఉంటాం. ఆ గొలుసు కట్టు లాంటి ప్రతిక్రియ ఒక ఆలోచనతో ప్రారంభమైంది. మీకు ఆ సంగతి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒక చెడు ఆలోచన మరెన్నో చెడు ఆలోచనలని ఆకర్షించింది. ఫ్రీక్వెన్సీ దాన్ని పట్టి ఉంచింది. ఆ తర్వాత ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ ఒక్కదానికి మీరు ప్రతిక్రియ తెలిపినప్పుడు మీరు మరిన్ని పొరపాట్లని ఆకర్షించారు. ప్రతిక్రియలు ఎప్పుడూ అలాంటి ప్రతిక్రియలనే
మరిన్నింటిని ఆకర్షిస్తాయి. అప్పుడు ఆ గొలుసు కట్టు అలా కొనసాగుతూ ఉంటుంది. మీరు స్వయంగా కోరుకుని ఆ ఆలోచనలని మళ్లించినంత కాలం మీరు ఆ ఫ్రీక్వెన్సీ నుంచి బయటపడలేదు. మీకు కావాల్సిన వాటి మీదకి మీరు ఆ ఆలోచనలని మళ్లించవచ్చు. మీ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నట్టు మీ భావాల ద్వారా రూఢి చేసుకోవచ్చు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఆ కొత్త ఫ్రీక్వెన్సీని పట్టుకుని దాన్ని మీ జీవితం తాలూకు కొత్త చిత్రంగా మీ దగ్గరికి పంపుతుంది. ఇక్కడే మీరు మీ భావాలని అదుపులో ఉంచుకొని మీరు మీ జీవితంలో కోరుకునే వాటి కోసం వాటిని శక్తివంతంగా ఉపయోగించవచ్చు. ఇంకా శక్తివంతమైన ఫ్రీక్వెన్సీని ప్రసారం చేసేందుకు మీ భావాలని మీరు లాభదాయకంగా ఉంచుకునుకోవాలనుకుంటే మీరు కావాలని కోరుకున్న దానికి మీ భావాలను జోడించడం ద్వారా మీరు పని చేయవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి.